శుభోదయం. నార్మచిరుట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున విదుర నీతి. అవునండి, విదుర నీతి. మనకి విదుర నీతి అనేది విదురుడి వల్ల వచ్చింది. విదురుడు జీవితాంతం ధృతరాష్ట్రుడితోనే ఎందుకు కలిసి ఉన్నాడు అని అనుమానం సహజంగా రావటం అందరికీ సర్వసాధారణమే. దాస్యపుత్రుడు కాబట్టి ధృతరాష్ట్రుడికి జీవితకాలం దాస్యం చేశాడా? కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు పరిపాలనలోనే శేష జీవితం గడపవచ్చు కదా విదురుడు. మరి విదురుడు ధృతరాష్ట్రుడితోనే కలిసి ఉండటానికి కారణం ఏంటంటే, విదురుడు కేవలం దాసీపుత్రుడు కాదు, అతడు కురువంశపు సభ్యుడు, ధృతరాష్ట్రుడి సవతి సోదరుడు. అతను ధృతరాష్ట్రుడిని చిన్నప్పటి నుండి కూడా అతనితోనే కలిసి బ్రతికిన సంబంధం ఉంది, అన్నదమ్ముల సంబంధం ఉంది, అనుబంధం ఉంది. భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా ఆ కాలంలో కుటుంబ బంధాలు సేవకుల బంధాల కంటే కూడా చాలా లోతైనవి అండి. ధృతరాష్ట్రుడు జన్మ ఆంధుడు. సాధారణంగా జన్మాంధుడు ధృతరాష్ట్రుడు. జన్మతోనే పుట్టుకతోనే అంధుడు అనమాట. అతనికి నిత్య జీవితంలో ఎవరో ఒక విశ్వసనీయ వ్యక్తి కావాలి, వెంట ఉండాలి. విదురుడు అతని కళ్ళు మాత్రమే కాదు, అతని మనస్సాక్షి కూడా. యుద్ధంలో 100 మంది కుమారులను కోల్పోయిన తర్వాత గాంధారి విచారణలో మునిగిపోయినప్పుడు ధృతరాష్ట్రుడికి విదురుడు ఎంతో మద్దతు ఇచ్చాడు. మరి విదురుడు ధృతరాష్ట్రుడిని తప్పుదారికి వెళ్లకుండా ఆపటానికి జీవితాంతం ప్రయత్నించాడు. కానీ అతను విఫలమయ్యాడు. కానీ ఆ బాధ్యతను విడిచిపెట్టలేదు. యుద్ధానంతరం కూడా ధృతరాష్ట్రుడి మనస్తాపానికి, అతని శేష జీవితానికి విదురుడు తోడుగా ఉండాలి అని నిశ్చయించుకున్నాడు. అలాగే ఉన్నాడు. విదురుడు దాస్యుడా? విదురుడు ధర్మదేవత అవతారం, మహావిద్వాంసుడు, నీతి రాజధర్మంలో అపూర్వ నిపుణుడు. మరి రాజ్యసభలో అతనిది మంత్రిస్థానం. రాజులకు ఉపదేశించే అధికారం కావున అతని జన్మ దాసీపుత్రుడైనప్పటికీ కూడా సామాజికంగా అతను బానిస కాడు. నైతికంగా స్వతంత్రుడు. ధృతరాష్ట్రుడిని ఎన్నోసార్లు గట్టిగా మందలించాడు కూడా. దుర్యోధనుడి ఎదుటే అనేక సార్లు ధర్మం చెప్పాడు, నీతులు చెప్పాడు విదురుడు. మరి కౌరవులు వినకపోతే రాజ్యసభకు వదిలి వెళ్ళిపోయాడు. రాజ్యసభను కౌరవులు వినకపోతే తన నీతులు, తన హితవులు. కాబట్టి అతనిది దాస్యం కాదు కదా, ధర్మం కోసం చేసిన సేవే అనిపిస్తుంది కదా. మరి అలాగే ధృతరాష్ట్రుడితో ఎందుకు జీవితాంతం ఉన్నాడు విదురుడు అని ప్రశ్నార్థకం వస్తే గనక, ధృతరాష్ట్రుడు అంధుడు. ధర్మబుద్ధి ఉన్నా పుత్రాసక్తితో, పుత్ర ప్రేమతో తప్పు చేసేవాడు. మరి సరిదిద్దే వ్యక్తి లేకపోతే పూర్తిగా అధర్మంలోకి జారేవాడు. విదురుడు వదిలితే ధృతరాష్ట్రుడు కూడా పూర్తిగా నాశనం అయ్యేవాడు. అది కూడా అధర్మమే కదా. అందుకే ధృతరాష్ట్రుడు విన్నప్పటికీ అతని మాటలు పరిగణలోకి తీసుకోకపోయినా తాను ధర్మ బాధ్యతను ఏనాడు వదలలేదు విదురుడు. అతను ఫలితం మీద ఆశ లేకుండా చేయాల్సిన తన కర్తవ్యాన్ని చేయటం కర్మయోగం అనుకున్నాడు. అలాగే చేశాడు. యుద్ధానంతరం ధర్మరాజు దగ్గర ఉండవచ్చు కదా విదురుడు వెళ్ళి అని సందేహం కూడా కలుగుతుంది సాధారణంగా ప్రతి ఒక్కరిలో. అది సులభమైన మార్గం. కానీ విదురుడు ఎంచుకున్నది సులభ మార్గం కాదు, ధర్మ మార్గం. ధృతరాష్ట్రుడు అన్నీ కోల్పోయిన వృద్ధుడు. గాంధారి శోక సముద్రంలో మునిగిపోయి ఉంది. వారు మానసికంగా మరియు అంధత్వంతో మరింత తీవ్రమైన లోతైన బాధలో ఉన్నారు. ఆ సమయంలో వారిని వదిలిపెట్టడం ధర్మమా? విజయం పొంది ఉన్న వారిని సేవించడం సులభం. ఓడిపోయి పతనమైన వారిని నిలబెట్టడం నిజమైన ధర్మ పరీక్ష. విజయం పొంది ఉన్న వారిని సేవించడం సులభం. ఓడిపోయి పతనమైన వారిని నిలబెట్టడం నిజమైన ధర్మ పరీక్ష. అవును కదండి. మరి చివరికి విదురుడు ఏం చేశాడు? ధృతరాష్ట్రుడు వానప్రస్థాశ్రమానికి
వెళ్ళినప్పుడు విదురుడు అతనితోనే అడవికి వెళ్ళాడు. రాజసుఖాలు వద్దని విస్మరించాడు. చివరికి తన జ్ఞానాన్ని యుధిష్ఠిరునికి ప్రసాదించి శరీరాన్ని త్యజించాడు. చివరి మాట విదురుడు ఏం చెప్పాడంటే, ధృతరాష్ట్రుడితో ఉండటం దాస్యం కాదు, బలహీనత కాదు, తప్పనిసరి పరిస్థితి అంతకన్నా కూడా కాదు, అది స్వచ్ఛందంగా ధర్మత్యాగం అని చెప్పాడండి. నిజం చెప్పాలంటే ఒక మాటకు కట్టుబడి ఉండి, ఒక స్నేహానికి కట్టుబడి ఉండి, లేదా ఒక లక్ష్యానికి కట్టుబడి ఉండి, ఒక గట్టిగా నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం తప్పకుండా స్థిరంగా జీవితాంతం ఆ నిర్ణయాన్ని అమలు చేస్తూ ఉంటే దాన్నే విదుర నీతి అంటూ ఉంటాం మనం మామూలుగా. అది సహజ ధర్మం, సహజ సిద్ధమైన ధర్మం. మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక మాటకు కట్టుబడి ఉంటే స్నేహంలో కానీ బంధుత్వంలో కానీ దాన్ని చిరస్థాయిగా శాశ్వతంగా శ్వాస ఉండేంత వరకు, అంతిమ ఘడియలు సమీపించేంత వరకు, అంతిమయాత్ర కొనసాగేంత వరకు కూడా దాన్ని కొనసాగించాలండి. అది విదుర నీతి. శుభం. భవదీయుడు నారుమచ్చి.